హాయ్ ఎవరివన్. నా పేరు ఎన్కే. మీరు చూస్తున్నారు ఎన్కే యూట్యూబ్ ఛానల్. నేనైతే ఎక్సెల్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్లో నేను ఒక్కొక్క టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ టోటల్గా బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చి ఈ వీడియోలో ఎక్సెల్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్సెల్ ఉపయోగం ఏంది దాని గురించి తెలుసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం అయితే ఎక్సెల్ని యూజ్ చేసేది డేటా ఎంట్రీ పర్పస్ కోసం. ఫస్ట్ డేటా ఎంట్రీ ఎలా అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ చేస్తున్నామంటే దానికి మనకి ఏమేమి కావాలి డీటెయిల్స్: డేట్, వెహికల్ నెంబర్, టైము, వెండర్ నేము, దాని యొక్క వెయిట్ అంటే బిఫోర్ వెయిట్, లోడ్ అవ్వక ముందు వెయిట్, లోడ్ అయిన తర్వాత వెయిట్, తర్వాత ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకైతే నెట్ వెయిట్ అయితే వస్తుంది. దీన్ని టన్నులో మార్చాలంటే బై 1000 వేసామంటే టన్నులకి అయితే వస్తుంది అనమాట. సో ఫర్ సపోజ్ ఇక్కడ 1000 లేదు, 38 38,000 కిలోగ్రామ్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం దీనికి ఒక 1000 అయితే డివైడ్ చేసామంటే 38 మెట్రిక్ టన్స్ అయితే మనం అయితే చేసాం అనమాట. సో ఇలాగా మనం ఎన్ని వెహికల్స్ అయితే చేస్తామో అన్ని వెహికల్స్ డేటా అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మనం డైరెక్ట్గా ఇలా చూసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కౌంట్ అయితే 2 ఉంది, సమ్ అయితే 76. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనం సింపుల్గా అనలైజ్ చేసుకోవడానికి, ఇంకా రిపోర్ట్లు రెడీ చేసుకోవడానికి మనకి ఎలా కావాలంటే అలాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఆటోమేషన్స్ కూడా ఉంటాయి. సో ఆటోమేషన్స్ యూజ్ చేసి మనం ఏదైనా టాస్క్ ఒకటి చేస్తున్నామంటే ఆ టాస్క్ని సింపుల్గా ఆటోమేటిక్గా అదే చేస్తుంది అనమాట. నేను ఎక్సెల్ని మెయిన్గా యూజ్ చేసేది వచ్చి డేటా ఎంట్రీ, క్యాలిక్యులేషన్స్, రిపోర్టింగ్ అండ్ డేటా అనలిసిస్ కోసం అయితే మనం వాడతాం అనమాట. దీంట్లో మనం చాలా ఫార్ములాస్ అయితే ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ అన్ని యూజ్ చేసి ఇంకా చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఫంక్షన్స్ అంటే చార్ట్స్ కానీ, పివో టేబుల్స్ కానీ, విజువలైజేషన్స్ కానీ, డాష్ బోర్డ్స్ కానీ, ఇలా అన్నీ మనం యూజ్ చేసి ఒక రిపోర్ట్ లాగా రెడీ చేసి దాన్ని చూడగానే మనకు అర్థమైపోతుంది మనం ఎంత వర్క్ చేస్తాము, ఏంది, ఎలాగా అని. సో దాని నుంచి మనం ఏమైనా డెసిషన్స్ కావాలంటే డెసిషన్స్ తీసుకోవచ్చు, ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. సో మనమైతే ఎక్సెల్ని ఇలా అయితే మనం వాడతాం అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.